తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు అమ్మవారి జాతర అంబురాన్ని తాకుతుంది. బోనం అంటే భోజనం. అమ్మవారికి భక్తితో నైవేద్యం సమర్పించటమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రకృతితో ముడిపడి ఉన్న బోనాల జాతరకు ఎన్నో విశేషాలున్నాయి. భాగ్యనగరం అంటే గుర్తుకొచ్చే వేడుక బోనాల పండుగ. ఇదే తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైంది. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఇందులో భాగంగా బోనాలు వేడుక మొదలైనట్టు చెబుతారు. 1869లో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించడంతో అమ్మవారు ఆగ్రహానికి గురయ్యామని భావించి ఆవిడను శాంతింపచేయటానికి ఈ పండుగను ప్రారంభించారు. ఈ ఏడాది జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు బోనాల ఉత్సవాలు కొనసాగుతాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించాక ఉత్సవాలు మొదలవుతాయి. హైదరాబాద్లోని ప్రధాన ఆలయాలతో పోలిస్తే గోల్కొండలో సంబరాలు భిన్నంగా జరుగుతాయి. అన్ని గుళ్లల్లో ఒకరోజు బోనాలు, తర్వాతి రోజు రంగం కార్యక్రమం ఉంటుంది. గోల్కొండ కోటలోని మాత్రం అమ్మవారికి నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయి. 4 వారాల పాటు భక్తులు బోనాలతో గోల్కొండ కోటకు తరలివస్తారు. ముఖ్యంగా ఆది గురువారాల్లో కోటలోని అమ్మవారి ఆలయం భక్తజన సందోహంగా మారుతోంది. చివరిగా రంగం కార్యక్రమం ఉంటుంది. నెల రోజుల పాటు భక్తులను ఉచితంగా కోటలోకి అనుమతిస్తారు. అమావాస్య రోజున మహిళలు కోటలోని 400 మెట్ల పూజ చేయడంతో వేడుకలకు అంకురార్పణ పడుతుంది. మెట్లను పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టి అలంకరిస్తారు. ఏటా గోల్కొండకు బోనాలతో వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది ఆషాఢ మాసంలో దాదాపు 8 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తానీషా రాజుల కాలంలో గోల్కొండ బోనాలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. మొదట్లో గోల్కొండ బోనాలను సర్కారీ బోనాలుగా పిలిచేవారని, కాలక్రమేణా గోల్కొండ బోనాలుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. తర్వాత రెండో బోనం బల్కంపేట రేణుకెళ్లమ్మ తల్లికి, మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. బోనాలనగానే పోతురాజు విన్యాసాలు గుర్తుకొస్తాయి. అవి లేకుంటే పండుగ సందడే ఉండదు. అమ్మవారి సోదరుడైన పోతురాజు బోనాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. బోనాల జాతరలో చివరి రోజు ఓ మహిళ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీన్నే రంగం అంటారు. దీన్ని అమ్మవారి పలుకుగా భక్తులు భావిస్తారు. ఇక వేడుకల్లో చివరిది నిమజ్జన ఘట్టం. ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబరాలు ముగుస్తాయి.